వాక్యం అంటే అంత ఆసక్తి ఉంటేనే దేవుడేంటో మనకు అర్థమవుతాడు, వాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాంటి ఆశ కలిగి మన పిల్లలకు దేవుని యొక్క మాటల్ని మనము అందివ్వగలగాలి. కానీ ఈ రోజు తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ దిశ వైపు, దేవుడు నన్ను ఇలా చెయ్యమన్నాడు కదా, దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఇది కదా, నా పిల్లల్ని పెంచాలి, నా పిల్లలను సరైనటువంటి మార్గంలో పెంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని. ఎలా ఉంటారండి పుట్టిన వాళ్ళు? బిడ్డల్ని ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు యథార్థవంతులుగా పరిశుద్ధులుగా నాకు అప్పగించినటువంటి ఈ బిడ్డలను మరలా పరిశుద్ధులుగానే దేవుడికి అప్పగించాలి అన్న ఆలోచన ఎంతమంది స్త్రీలు చెయ్యగలుగుతున్నారు, లేదా పురుషులు కావచ్చు, ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలోచించగలుగుతున్నారు చెప్పండి ప్రేమని దేవుని వాళ్ళు. ఎంతసేపు నా బిడ్డ చదువుకుంటున్నాడా, చదువులు చెప్పించాలి, గొప్పవాణ్ణి చెయ్యాలని ఆలోచిస్తున్నారే తప్ప వాక్యాన్ని చదువుతున్నాడా, వాక్యాన్ని నేర్చుకుంటున్నాడా, దేవుడి కోసం వాడు బ్రతకగలుగుతున్నాడా అని ఆలోచించేవారు ఈరోజు సమాజంలో లేరండి.